రైట్. నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. నేటి తరం దినపత్రికలో ప్రధానంగా బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ఫామ్ హౌస్, పులి నిద్రిస్తుంది, పులి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాం. ప్రజల నుంచి దూరంగా ఉన్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు, ఇన్ని ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు లేదు. ప్రజా సమస్యలకు స్పందన లేదు. ప్రజలతోనే మా ప్రయాణం, ప్రజాప్రభుత్వ విజయం అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. 6 గ్యారెంటీల అమలు, అభివృద్ధి, సంక్షేమం, కారు కథ కంచికే. తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి. మొత్తానికైతే ఫామ్ హౌస్ లోనే పులి, ప్రతిపక్ష పుణ్యకాలం పూర్తి. ఫామ్ హౌస్ లోనే పులి వండుకున్నట్టుగా ప్రధానంగా మెయిన్ ఎడిషన్ లో నేటి తరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరీందర్ గారు రాసిన ఆర్టికల్ ఒకటి చూస్తున్నాం. ఫామ్ హౌస్ లోనే పులి, ప్రతిపక్ష కాలం కూడా పూర్తి అయిపోతుంది. ఇక బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. పులి నిద్రిస్తుందంటారు, పులి వస్తుందంటారు, పులి వేటాడితే ఎలా ఉంటుందో తెలుస్తుందంటారు. కేసీఆర్ ను ఆఖరికి పులిని చేసి, పక్కగా బీఆర్ఎస్ నాయకులే కేసీఆర్ ను పులి చేసి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు తాళం వేసి. బయటకు రానివ్వడం లేదా అన్న అనుమానం కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై 2.5 సంవత్సరాలు గడుస్తోంది. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే కేసీఆర్ బాత్రూమ్ లో కాలు జారి పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కొంతకాలం వైద్యులు రెస్టు అన్నారు. అలా 6 నెలలు పుణ్యకాలం గడిచిపోయింది. అయినా కేసీఆర్ మౌనం వీడలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అంతే, కేసీఆర్ మళ్ళీ ఎంతో యాక్టివ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేశారు. రైతుల వద్దకు వెళ్లారు. అప్పటికే రైతులు నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు, కరెంటు సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ మాటలు చెప్పారు. కేసీఆర్ మాటలు విన్న జనం ఎందుకో ఇష్టపడలేదు. కేసీఆర్ మాటలు నచ్చలేదేమో. కేసీఆర్ దిగిపోగానే కటక బంద్ అయినట్లే కరెంటు పోయిందనే మాటలు కూడా కేసీఆర్ చెప్పిన అబద్ధాలని జనం నమ్మలేదు. కేసీఆర్ చెప్పాల్సిన మాటలు కాదని అనుకున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చి అప్పటికి కనీసం 6 నెలలు కూడా కాని సందర్భంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఎలా అనుకున్నారో అర్థం కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని ఘోర పరాభవం బీఆర్ఎస్ కు రుచి చూసింది. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఉద్యమ కాలంలో కూడా ఇంత ఘోరంగా ఓడింది లేదు. 10 ఏళ్ల పాటు సీఎంగా తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పుకున్న కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రజలు నమ్మలేదు. పార్లమెంటు ఎన్నికల్లో అసలే నమ్మలేదు. అందుకే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ ను గెలిపించలేదు. బీఆర్ఎస్ చరిత్రలోనే డిపాజిట్లు కూడా గల్లంతు కావడం మనం చూసాం. అంటే ఆ పార్టీ ప్రజలకు ఎంత దూరం అయిందో కూడా అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో 35% ఓట్లను సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 17% ఓట్లనే సాధించింది. అంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2023 ఎన్నికల్లో 38% ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓట్ల శాతాన్ని నిలబెట్టుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 8% ఓట్లు మాత్రమే సాధించుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 33% ఓట్లు సాధించుకుంది. అయినా బీఆర్ఎస్ పార్టీలో మార్పు రాలేదు. జనం ముందుకు వెళ్ళాలన్న సోయి కూడా లేదు. కేసీఆర్ బయటకు అసలే రావడం లేదు. కానీ వస్తున్నాను అన్న ప్రకటనలు మాత్రం పార్టీ నాయకులే చెప్తున్నారు. ఇక పులి వస్తుంది, ఇక పులి గర్దిస్తుంది అంటారు. నాయకులే, బీఆర్ఎస్ నాయకులే కేసీఆర్ని పులి చేసి లోపల పడేసి వాళ్ళే తాళం వేసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా జనంలోకి వస్తానని చెప్పి దాదాపు 6 నెలలు గడిచిపోయింది. ఈ మధ్య జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన సమయంలోనే ఇక వస్తున్నా అన్నారు, లాగులు పలగొడతా అన్నారు. కానీ ఏమైంది? మళ్ళీ ఫామ్ హౌస్ కే కేసీఆర్ రాజకీయం పరిమితమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పుంజుకుంటుందని కేసీఆర్ కలలుగన్నారు. ఆ సమయంలో వచ్చిన జూబ్లీస్ ఉప ఎన్నికలో మళ్ళీ బీఆర్ఎస్ కొంప ముంచింది. 6 నెలల పాటు బీఆర్ఎస్ చేసిన ప్రచారం అంతా ఒటిదైపోయింది, బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. వారం రోజుల ముందు రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ను గెలిపించుకున్నారు. మంత్రులు సైతం పర్యటనలకు వెళ్తే ముఖం తిప్పుకున్నారు. జనం రేవంత్ రెడ్డి రాకతో జూబ్లీహిల్స్ లో గెలిపించారు. ఎన్నికల రాజకీయ వ్యూహాలను రచించడంలో సీఎం రేవంత్ రెడ్డిని మించిన వారు లేరని తేలిపోయింది. ఒకప్పుడేమో రాజకీయ చాణక్యుడు కేసీఆర్ అను, ఇవాళ రేవంత్ రెడ్డి ఆ పదవిని సరిగ్గా సరిపోయింది. ఆయన ఎన్నికల రాజకీయ వ్యూహం కూడా రేవంత్ రెడ్డిని మించిన వారు లేరని తేలిపోయింది. ఇక తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 64% కాంగ్రెస్ సర్పంచులు గెలిచారు. పల్లెల్లో కారు జోరు కనిపిస్తుందని కేసీఆర్ అనుకున్నారు. అది కూడా దక్కలేదు. అంతకుముందు యూరియా కొరత అనేది కాంగ్రెస్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని కేసీఆర్ అనుకున్నారు. కానీ అక్కడ కూడా కేసీఆర్ ఆశలు తీరలేదు. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలుచుకున్న మున్సిపాలిటీలు కేవలం 15.
మిగతా మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. 80% మున్సిపాలిటీలు గెలుపుతో కారును తుక్కు చేసింది. అయినా బీఆర్ఎస్ లో మార్పు రావడం లేదు. బయటకు వచ్చినా పెద్దగా ఒరిగిందేమీ లేదని అనుకుంటున్నారు. కాంగ్రెస్ మీద ప్రజా వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదన్నది అర్థమవుతున్నట్లుంది. ఇక పంచాయతీ పరిషత్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే ఇక బీఆర్ఎస్ కథం, కేఎల్ కథం అనేది తెలంగాణలో కారు దుకాణం బందే అని తెలిసిపోతుంది. ఎందుకంటే జనం ముందుకు వచ్చింది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది కూడా లేదు. ఎన్నికల ముందు మాత్రమే వస్తారు, గెలిచిన తర్వాత ఓడినా ఇక ఫామ్ హౌస్లోనే ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రకు కేసీఆర్ న్యాయం చేయడం లేదు. 6 గ్యారంటీల మీద ఒత్తిడి తెచ్చే పోరాటాలు ఒక్కడి కూడా చేసింది లేదు. సభ్యత నమోదులు తప్ప కేటీఆర్ చేస్తున్నది ఏమీ లేదు. సభలు సమావేశాల పేరుతో కాలయాపన తప్ప ఏ ఎన్నిక గెలిచింది కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అంతో ఇంతో బలమైన ప్రతిపక్ష స్థానం లభించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కోలుకోలేని దెబ్బ పడుతూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు బలంగా కారును ఢీకొట్టాయి. ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు ఘోర పరాభవమే బీఆర్ఎస్ చవిచూసింది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఊహించని దెబ్బ బీఆర్ఎస్ కు పడింది. మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బ మీద దెబ్బ పడింది బీఆర్ఎస్ కి. ఇక మిగిలి ఉన్న పరిషత్ ఎన్నికల్లో మరింత దెబ్బ పడితే ఇక ఆ పార్టీకి గడ్డుకాలమే. భవిష్యత్తులో బీఆర్ఎస్ కోలుకోవడం కష్టమే అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఒకవేళ బలపడితే కారు కథ ఇక కంచికే. జెన్జీ లాంటి ఉద్యమాలు పెరిగితే మొదటి దెబ్బ కారుకే. తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు ఇప్పుడు సాధ్యమే అయిపోతుంది. దేశంలో కూడా జెన్జీ లాంటి ఉద్యమాలు యువత స్ఫూర్తితో ముందుకొస్తున్న నేపథ్యంలో బీజేపీ కేంద్రంలో వణుకు పుట్టి ఆ పార్టీ గల్లంతైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆ జెన్జీ ప్రభావం వల్ల కూడా కారుకు కూడా పూర్తిగా కొట్టుకుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గెలిచినా ఓడినా కేసీఆర్ ఫామ్ హౌస్లోకే పరిమితం అవుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఏది చూసుకున్న కాంగ్రెస్ పార్టీ ముందంజలో వస్తుంది. ఒకప్పుడు రాజకీయ చాణక్యుడు, రాజకీయ చతురథుడు, కేసీఆర్ను మించిన రాజకీయ ఇది లేదని చెప్పేసి అనుకున్న మనమే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయ చతురతకు విస్తుపోవాల్సిన అవుతుంది. ఇక జెన్జీ లాంటి ఉద్యమాలు వస్తే మాత్రం మొట్టమొదలు పోయేది కేసీఆర్ కారు పార్టీ అని పూర్తిగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అంతో కొంత బలమైన ప్రతిపక్ష స్థానం లభించింది. ఇప్పుడు అది కూడా పోతుందన్నారు. మొత్తానికి ప్రతిపక్ష పుణ్యకాలం కూడా పూర్తయిపోతుంది. ఫామ్ హౌస్లోనే ఇక పెద్ద పులి పడుకుంది. ఇప్పటికైనా నిద్ర లేవాలి. బీఆర్ఎస్ను బతికించుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ ప్రజల్లోకి రావాలి. కొత్త నాయకులు పార్టీలోకి వస్తున్నా ఆయన వస్తున్న లాగులు బలగ కొడతా అంటాడు, కానీ మళ్ళీ వచ్చింది లేదు, పోయింది లేదు. మళ్ళీ ఫామ్ హౌస్లోనే కూర్చుని ఒకవైపు వయసు మీద పడుతుంది, ఇంకోవైపు పార్టీ బాధ్యతలు కూడా విరుగుతున్నాయి, ప్రజా సమస్యలు కూడా ఆయన పట్టించుకోవడం లేదనే అపవాదు కూడా ఉంది. కాబట్టి చూద్దాం మరి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడా, తన పార్టీని కాపాడుకుంటాడా అనేది తన చేతుల్లో ఉంది. ఇది ఇవాళ ప్రత్యేకమైన విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.